కరెన్సీ నోటు పైన వినాయకుడి బొమ్మను కలిగి ఉన్న ఇస్లామిక్ దేశం ఏది? ఆప్షన్ ఏ మొరాకో, ఆప్షన్ బి యుఏఈ, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి ఇండోనేషియా. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇండోనేషియా. ముస్లిం దేశం అయినప్పటికీ ఇండోనేషియా కరెన్సీపై వినాయకుడి బొమ్మ ఎందుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండోనేషియా కరెన్సీ అయిన 20,000 నోటు పైన జ్ఞానాన్ని ప్రదర్శించే విజ్ఞాన గణపతి చిత్రం ముద్రించబడి ఉంటుంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏముందంటే ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. ఇక్కడ ముస్లింలు 88% పైగా ఉంటారు మరియు హిందువులు కేవలం 2% మాత్రమే ఉంటారు. అయినప్పటికీ ఇండోనేషియా 1998 సంవత్సరంలో ఒక ప్రత్యేక సందర్భంలో 20,000 నోటు పైన హిందూ దేవుడైన వినాయకుడి బొమ్మను ముద్రించింది. ఈ నోటు పైన వినాయకుడి బొమ్మతో పాటు ఆ దేశంలో పిల్లలందరికీ విద్యనందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడైన హజర్ దేవంతరా చిత్రం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ నోటు చలామణిలో లేదు. ముస్లిం దేశం అయినప్పటికీ హిందూ దేవునికి ప్రత్యేక స్థానం కల్పించడం విశేషం. ఇండోనేషియాలో వినాయకుడిని కళలు, జ్ఞానం మరియు విద్యకు ప్రతీకగా చూస్తారు. ఇప్పటికీ అక్కడ విద్యా సంస్థల్లో వినాయకుని చిత్రాలు కనిపిస్తాయి. మన హిందూ సనాతన ధర్మానికి చెందిన మూలాలు ప్రతి దేశంలో ఏదో ఒక రూపంలో ఉంటాయి. మన హిందూ మతం ఎంత గొప్పదో ఈ ఉదాహరణ ద్వారా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.